విజీ టెల్లింగ్ స్టోరీస్కి స్వాగతం. ప్రియమైనటువంటి శ్రోతలారా, ఈరోజు నేను మీకు వినిపించబోయేటువంటి కథ వానప్రస్థం. వలివేటి నాగచంద్రావతి గారు దీనిని రచించారు. ఇక కథలోనికి వెళితే, సర్విశెట్టి ఫోన్ చేశాడు ఇందాక. పడక కుర్చీలు వాలి పేపర్ తిరిగేస్తున్న పరందామయ్య గారు తలపైకెత్తి చెప్పారు. వరండా ముందు చీడీల మీద కూర్చొని మనవరాలు మంజుల జుట్టు పాయలుగా తీసి నూనె పట్టిస్తోంది పార్వతమ్మ. అవునా, ఎలా ఉన్నారట, ఏమిటి సంగతులు అడిగింది క్యాజువల్గా. స్ట్రీట్ చిల్డ్రన్ కోసం కొత్త వింగ్ ఏదో ప్రారంభించాట. ఆ పిల్లల ఆటల్ని చూస్తూ మా తాతలు బామ్మలందరూ చాలా ఉత్సాహంగా ఉంటున్నారా అన్నారు చిరునవ్వుతో. ఎవరి పిచ్చి వాళ్ళకి ఆనందం అంది పార్వతమ్మ పెదవి విరుస్తూ. ఆశ్రమానికి మళ్ళా మనల్ని ఒకసారి వచ్చి వెళ్ళమని పదే పదే ప్రాధేయపడుతున్నాడే పార్వతి. ఎప్పుడూ పాడే పాటే కదా. వాడు ఆశ్రమానికి ఎన్ని హంగులు ఏర్పరుస్తున్నాడో, ఎలా తీర్చిదిద్దుతున్నాడో మనకి చూపించాలని వాడి తాపత్రయం. ఒక్కసారి వెళ్ళి 10 రోజులు ఉండొస్తే పోలా, ఒప్పుకోమన్నట్లు అన్నాడు పరందామయ్య గారు. భలే వారే, నాకెక్కడ కుదురుతుంది చెప్పండి. ఎండలు ముదిరిపోతున్నాయా? ఏటికి సరిపడా పప్పులవి తెప్పించుకోవాలా? ఎండబెట్టించి డబ్బాలకు ఎత్తించాలా అన్నట్లు వడియాలవి పెట్టుకొని పని ఒకటి ఉంది కదా. అవునవును, ఆ తర్వాత ఊరగాయల కాలం వచ్చేస్తుందా? మిరపకాయలు ముచ్చుగలు తీసుకోవాలా? భార్య వెతికే సాకుల లిస్టుకి కొత్తగా తానొకటి జత చేరుస్తూ నవ్వారాయన. ఆయనకు తెలుసు భార్యకి అక్కడికి రావడం ఇష్టం ఉండదని. మొదట్లో ఒకసారి తీసుకువెళ్లారు. వయసు మళ్ళబోతున్న పార్వతమ్మలో యవ్వనపు చురుకుదనం తరగలేదు. లేచిన దగ్గర నుంచి ఆస్తులో కండెలా విరామం లేకుండా తిరుగుతూ, భర్తతో కొడుకులతో కబుర్లాడుతూ, పని వాళ్ళకి పురమాయిస్తూ, కోడళ్ళకి సలహాలిస్తూ, మనవల్ని ముద్దు చేస్తూ గలగల్లాడుతూ తిరుగుతూ ఉండే పార్వతమ్మకు ఆశ్రమ నిశ్శబ్దం నచ్చలేదు. శిథిరంలో రాలబోయే పండుటాకుల్లాంటి ఆ ముసలి వాళ్ళని చూస్తే ఒక విధమైన జలదిరింపు కలిగింది ఆమెకి. సత్తువు లేని చేతులతో దేవుడి ముందు వాళ్ళు చేసే భజనలు, నిరాసక్తంగా తప్పనిసరి వాళ్ళు చేసే పనులు, నిరాశ నిండిన వాళ్ళ చూపులు ఆమెని భయపెట్టాయి. అప్పటి నుంచి ఆశ్రమం పేరెత్తినా పెడదామన్నా మల్లె చెట్టుకు ఆకులు గిల్లాలని, కోడలి వదిన గారి చెల్లెలికి సమర్థసారా తీసుకువెళ్ళకపోతే బాగుండదని, ఇలాంటి చాలా చాలా ముఖ్యమైన విషయాలు గుర్తుకొస్తుంటాయి ఆమెకి. తలుపు మాత్రంగానే హడలు పుట్టినట్టు భుజాలు కుదించి వదిలిన భార్య విన్యాసం చూసి దీర్ఘంగా నిట్టూర్చారు పరందామయ్య గారు. అయినా ఈ ఇల్లు నా బుద్ధి, మనవళ్ళు వాళ్ళిచ్చే తీయని ముద్దులు, ఇవే నా స్వర్గం. వేరే నందనవనాలు ఆశ్రమాలు నాకెందుకు చెప్పండి అంటూ వెనక్కి తిరుగున్న మనవరాలు మంజుల మొహాన్ని ఎదకు తిప్పుకొని బుగ్గలు పుణుకుతూ, చెప్పరా చిట్టి తల్లి, తాత నన్నెక్కడికో రమ్మంటున్నారు, వెళ్ళనా మరి అని అడిగింది ముద్దుగా. వద్దు వద్దు దాది, నాది తీసుకెళ్ళద్దు. తల అడ్డంగా ఊపుతూ 2 చేతులతోనూ పార్వతమ్మ మెడ పెనవేసి గారాలు పోయింది మంజుల. మురిసిపోయింది పార్వతమ్మ. పరందామయ్య గారి బాల్యమిత్రుడు సర్విశెట్టి. ఇద్దరూ ప్రాణ స్నేహితులే. అయినా చిన్నతనం దాటాక ఎవరి అభిరుచులు వాళ్ళవి, ఎవరి దారులు వాళ్ళవి అయ్యాయి. పరందామయ్య గారికేమో డిగ్రీ పూర్తి చేశాక తండ్రి చెప్పినట్టే బుద్ధిమంతుల్లా పెళ్లి చేసుకొని తండ్రి చేస్తున్న కలప వ్యాపారంలో ఆయనకు సహాయం చేస్తూ స్థిరపడిపోయారు. సర్విశెట్టి అలా కాదు. చిన్నతనం నుంచి అతనిది చాలా జాలిగుండె. దీనంగా ఎవరు కనపడినా కరిగిపోయేవారు. అడిగితే తన దగ్గరున్నది ఏదైనా సరే తటపటాయించకుండా తీసి ఇచ్చేసేవాడు. స్కూల్కి వెళ్లే తోవలో ఆకలన్న బిచ్చగాడికి తన క్యారేజీ ఇచ్చేసిన రోజులు ఎన్నో. ఎదిగే కొద్దీ ఆ ఉదారతా సేవాగుణం పెరిగిందే కానీ తరగలేదు. వరదలొచ్చి అనాథలైన వారికి ఇల్లు వాకిలి, అగ్గిపాలై నిరాశ్రులైన వారికి ముందుగా వెళ్ళి అండగా నిలబడేది అతనే. చందాల కోసమో, సహాయ కార్యక్రమాలంటూ వాటి నిర్వహణ కోసమో విరామం లేకుండా తిరుగుతూనే ఉండేవాడు. ఈ వ్యాపకాల మూలంగా చదువు వెనకబడింది. పెళ్లి చేస్తే దారికొస్తాడనుకుంటే అటువంటి బంధాల మీద తనకు ఆసక్తి లేదని నిర్ద్వందంగా చెప్పేశాడు. తల్లిదండ్రుల మరణానంతరం పూర్తిగా స్వతంత్రుడయ్యాడతను. ఈ సమాజం నాకేమిచ్చింది అని ప్రశ్నించే బదులు, ఈ సమాజానికి నేనిది చేశాను అని చెప్పగలగాలని మనస్ఫూర్తిగా నమ్మేవాడు. వయసు ఉడిగి చరమాంకంలో ఆప్తులనుకున్న వారి ఆదరణ లుప్తమై ఏకాకుల్లా మిగిలిపోయిన వృద్ధులను ఆదరాభిమానాలతో అక్కున చేర్చుకోవాలనే అతని సంకల్పానికి సాకారం ఆ వృద్ధాశ్రమం. అది అతని ప్రాణం. తన యావదాస్తిని వెచ్చించి నిర్మించిన వృద్ధుల ఆనందధామం. ఆ ముసలి వారి కోసం ఏ సౌకర్యాలు అమర్చినా ముందు పరందామయ్య గారికి చెప్పి పడతాడు. చెప్పడం కాదు, ప్రతీదీ మిత్రుడికి ప్రత్యక్షంగా చూపించాలని అతని అభిలాష. కానీ పార్వతమ్మకి అక్కడికి వెళ్ళడం అంటేనే ఇష్టం ఉండదు. భార్య లేకుండా పరందామయ్య గారు ఎక్కడికి కదలరు.
పరందామయ్య పార్వతమ్మ గారులది అన్యోన్యమైన దాంపత్యం. పాడి కుండ లాంటి సంసారం, పన్నంటి బిడ్డలు. పెద్దవాడు రమేష్ డిగ్రీ చేసి వ్యాపారం మీద ఇష్టంతో తండ్రితోనే ఉండిపోయాడు. చిన్నవాడు సురేష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. కడసారపు గారాల పట్టి శకుంతల. ఇద్దరు కొడుకులకి వివాహం చేసేశారు. పెద్దవాడు రమేష్కి ఇద్దరు పిల్లలు, చిన్నవాడు సురేష్కి ఇద్దరే. శకుంతలకు యుక్త వయసు వచ్చింది. భార్య అంటే ఎనలేని ప్రేమ పరంధామయ్య గారికి. ఆమె సన్నిధి ఆయనకు ఆరామ మందిరం. ఎంత చికాకులో ఉన్నా ఆమెను చూస్తే ప్రసన్నుడవుతాడాయన. ప్రతి చిన్న విషయాన్ని వ్యాపార లావాదేవీలతో సహా ఆమె చెవిన వెయ్యాల్సిందే. వచ్చిన ఆదాయం ప్రతి పైసా ముందు భార్య చేతిలో పెట్టాల్సిందే. ఆ ఇంటి మహారాణి పార్వతమ్మ. భర్తకే కాదు, కొడుకులిద్దరికి కూడా తల్లంటే పంచప్రాణాలు. అమ్మ ఎప్పుడు వాళ్ళ కళ్ళకి మహాలక్ష్మిలా పెద్ద పెద్ద జరీ చీరలు కట్టుకొని తలనిండా పూలు పెట్టుకొని కలకల్లాడుతూ కనిపించాలి. అన్నపూర్ణలా తన హస్తాలతోనే అందరికీ వడ్డించాలి. ఆమె ఇంట్లోంచి కాలు కదపాలంటే కారు ఉండాల్సిందే. అంత అపురూపం వాళ్ళకి. కోడళ్లకు అమ్మ తర్వాత అమ్మ పార్వతమ్మ. మాటల్లోనే కాదు, అభిమానంలో కూడా, కళలో కూడా అత్తగారి గీచిన గీటు దాటాలనుకోరు వాళ్ళు. కోరి కోరి తన ఇష్టానుసారం కట్టించుకున్న భవంతి, నెత్తిన పెట్టుకునే భర్త, ప్రేమానురాగాలు కురిపించే పరివారం, వనంలో చిలకల్లా సందడి చేస్తూ ఆనందపరిచే చిన్న పాపలు. ఇదే ఆమె ప్రపంచం. ఈ బృందావనాన్ని విడిచి ఎక్కడికి వెళ్ళాలనుకోదు పార్వతమ్మ. ముఖ్యంగా ఆశ్రమం లాంటి నీరవ నిశ్శబ్దంలోకి. లేత పచ్చిక మీద వాకింగ్ చేస్తున్నట్లుగా కులాసాగా అడుగులు వేస్తున్న విధి ఉన్నట్టుండి తిక్కరేగినట్లుగా రూటు మార్చింది. నిండుగా కలపదుంగలతో తమ అడితికి వస్తున్న లారీ పక్కకి ఒరిగిపోయి పైనున్న ముగ్గురు కూలీలు దొర్లిన ఆ దుంగల కింద పడి నుగ్గు నుగ్గు అయ్యారన్న వార్త విన్న పరందామయ్య గారు గుండె పట్టినట్లయి కుప్పకూలిపోయారు. మరి లేవలేదు. పరందామయ్య గారు మరణించారు. చూస్తూ చూస్తూ ఉండగానే కళ్ల ముందు కాస్తున్న వెన్నెల కరిగిపోయి గాఢాంధకారం అలుముకుంది పార్వతమ్మకు. రోజులు, వారాలు, నెలలు గడిచాయి. మెల్లమెల్లగా ఆ చీకటి తెరను తొలగించుకొని యువతలకు రాక తప్పలేదు. వచ్చింది. చుట్టూరా కలిగి చూసింది. ఆ ఇల్లు, ఆ మనుష్యులు, ఆ వాతావరణము ఏవి మారనట్లుగానే ఉన్నాయి. కానీ అన్నీ మారిపోయినట్లుగా ఉన్నాయి. వరండాలో వేసిన వాలు కుర్చీ వేసినట్లుగానే ఉంది. దానిలో కూర్చొని పేపర్ చదువుకుంటుండే పరందామయ్య గారు లేరు. పెరటి గుమ్మం ఎదురుగా ఆమె నాటిన తులసి మొక్క అలాగే ఉంది. కానీ తను కట్టించిన సిమెంట్ కోటలో కాదు, కోడలు కొనుక్కొచ్చిన పాలరాతి కోటలో. పని మనిషి దుర్గమ్మ అమ్మగారు అని పిలుస్తోంది. కానీ పార్వతమ్మని కాదు, కోడలు మీనాక్షిని. ప్రహరీ గోడ మీద నుంచి రోజు ఏవేవో బదుళ్ళడిగే పక్కింటి మంగమ్మ గారి మనవరాలు పార్వతమ్మ కనపడినా ఆమెను అడగటం లేదు. మీనాక్షి మీనాక్షి అని కోడల్ని అరిచి పిలుస్తూ ఉంది. ఇదివరలో డైనింగ్ టేబుల్ ముందు పార్వతమ్మ గారు, పరందామయ్య గారు కూర్చొని కుర్చీల్లో మరి ఎవ్వరూ కూర్చొనేవారు కాదు. అది భయంతో కాదు, ఒక మర్యాద, గౌరవం. ఇప్పుడు అది అడుగంటింది. ఆ కుర్చీల్ని ఆక్రమించుకోగలిగే ధైర్యం ఇంట్లో అందరికీ వచ్చేసింది. భోజనాలు పార్వతమ్మే వడ్డించాలనే నియమం కూడా ఇప్పుడు కొండెక్కేసింది. తల్లి నవ్వుతూ ఎదురొస్తే తప్ప గడప దాటని కొడుకు ఇప్పుడు బయటికి వెళ్లే ముందు ఆమె కనిపిస్తే ఇబ్బంది పడుతున్నట్లు ముఖం చిట్లిస్తున్నాడు. నానమ్మ కనపడగానే కాళ్ళు చుట్టేసుకునే పిల్లలు కూడా ఇప్పుడు అంతగా దగ్గరకు రావడం లేదు. బహుశా కుంకుమ లేక బోసిపోయిన వదనం, మలినమై నలిగిపోయిన చీర, సంస్కారం లేని తలకట్టుతో కళావిహీనంగా ఉన్న ఆమెను చూసి తడబడుతూనో బెదురుతూనో వెనకడుగేస్తున్నారేమో. పిల్లల మొహాలు తిప్పుకుంటున్నారు. సరే, పెద్దల వైఖరిలో నిర్లక్ష్యం వ్యక్తమవుతోంది కొట్టొచ్చినట్లుగా. 3 నెలలకు ఒకసారి మంగళగిరి నుంచి కేవలం పార్వతమ్మ కొరకే చీరలు మూటలు తీసుకుని వచ్చే వ్యాపారితో అంత ఖరీదు చీరలు కట్టుకునే వాళ్ళెవరూ ఇప్పుడు లేరులేండి, సాదా చీరలు ఉంటే తీసుకురండి అని చెప్తోంది మీనాక్షి. కట్రాటై వింది పార్వతమ్మ. మొన్నటి వరకు ఈ ఇంట్లో సర్వత్రా తానే ఉండే పార్వతమ్మకి ఇప్పుడు ఏ ప్రాధాన్యత లేదు. తాను లేకపోతే క్షణం కదలదనుకున్న కాలం ఇప్పుడు నువ్వెవరి ఉన్నట్లు తల ఎగరేసి ముందుకు పరుగులు పెడుతోంది. ఆ రోజు పెద్ద కొడుకు రమేష్ అడితికి వెళ్తూ తల్లి దగ్గరికి వచ్చాడు. అమ్మ, ప్రతి చిన్నదానికి నీ సంతకం కోసం రావాలంటే అన్ని పనులు ఆలస్యం అయిపోతున్నాయి. దీన్ని పవర్ ఆఫ్ అటార్నీ అంటారులే. ఇక్కడ సంతకం చెయ్యి, మిగతా అంతా నేను చూసుకుంటాను అన్నాడు కొంత విసుగ్గా మొహం పెట్టి. పార్వతమ్మ పెళ్లినాటికి మామగారు ఈ కలప వ్యాపారాన్ని చాలా చిన్న స్థాయిలో నడిపిస్తూ ఉండేవారు. కొడుకుని కూడా అందులో దించేసరికి
అది మరీ చిన్నగా ఇద్దరు మనుషులకు అది చాలదన్నట్లుగా అనిపించేది. వ్యాపారాన్ని విస్తరించాలని, ఫర్నిచర్ షాపుని కూడా ప్రారంభించాలని ఎన్నో ప్రణాళికలు ఉండేవి తండ్రి కొడుకులకి. కానీ అది అమలు చేయాలంటే పెట్టుబడి కొరత. పార్వతమ్మ కాపురానికి వస్తూనే ఆ విషయం గ్రహించుకుంది. ఇక అట్టే ఆలోచించలేదామె. తను మెట్టిన ఈ ఇల్లే తనకు శాశ్వతం. ఆ కుటుంబంలోని వాళ్లే తన స్వజనం. పాలు పొంగినట్లు సంసారం పొంగితే తనదే అదృష్టం అనుకుంది. పసుపు కుంకుమల కింద తండ్రి ఇచ్చిన 5 ఎకరాల మాగాని అమ్మించేసి మామగారి దోసిట్లో పోసింది పార్వతమ్మ. ఆమె ఇచ్చిన వేళ మంచిదై మొక్క పాతితే వృక్షమైనట్లు బిజినెస్ బాగా వృద్ధి చెందింది. లక్షల్లో ఉన్న వ్యాపారం కోట్లకు ఎగబాకింది. తమ పెరుగుదలకు నిచ్చెన వేసిన కోడలంటే అపరిమితమైన వాత్సల్యం మామగారికి. ఆమె మాటకి చాలా విలువ ఇచ్చేవారాయన. ఆ అభిమానంతోనే మరణించే ముందర కొడుకులతో పాటు వ్యాపారంలోనూ ఆస్తిలోనూ కూడా కోడల్ని భాగస్వామిని చేస్తూ విల్లు రాయించారు. అందువల్ల బ్యాంకు పనులకి గాని బిజినెస్ వ్యవహారంలో గాని తరచూ పార్వతమ్మ సంతకం అవసరమవుతూ ఉంటుంది. ఇప్పటి వరకు భార్యతో ఎప్పుడూ సంతకం చేయించుకోవాల్సి వచ్చినా ఏ రోజు చిన్నతనం ఫీల్ అవ్వలేదు పరందామయ్య గారు. కొడుకు ఇప్పుడు పెద్దవాడయ్యాడు. ఓ చిన్న సంతకం కోసం తల్లి ముందర అయితేనేమి చేతులు కట్టుకొని నించోవడం నామోషినే కదా. మాట్లాడకుండా కొడుకు చెప్పిన చోట సంతకం చేసింది పార్వతమ్మ. ఆ మరుసటి వారం తండ్రి మాసికానికని సురేష్ కుటుంబంతో సహా వచ్చాడు. ఎవరు చెవిలో ఊదారో ఏమో తెలీదు. ఎవరినడిగి సంతకం చేశావు, అంతా నీ ఇష్టమేనా అని ఎగిరాడు తల్లి మీద. నేను లేకుండా చూసి ఇలాంటి పనులు చేస్తావా అని అన్నగారితో పోట్లాడాడు. ఏ కోదరులిద్దరూ తరతరాల నాటి శత్రువుల్లో తిట్టుకుంటున్నారు. ఎవరితో చెప్పుకుంటావో చెప్పుకో అన్నాడు పెద్దవాడు. కోర్టులోనే తేల్చుకుందాం అన్నాడు చిన్నవాడు. వెళ్లే ముందు చిన్న కోడలు ఒకళ్ళ పార్వతమ్మ దగ్గరికి వచ్చింది. అత్తమ్మ, వచ్చే వారంలో మా చెల్లి పెళ్లి. పట్టుచీర మీదకి మీ కాసుల పేరైతే నిండుగా ఉంటుంది అంది గోముగా. ఇనపెట్ట తెరిచింది పార్వతమ్మ. కాసుల పేరు ముత్యాల సారాలు మమ్మల్ని మర్చిపోయి అన్నట్లు ఆభరణాలన్నీ తలతలలాడుతూ పలకరించినాయి. వాటి మీద చెయ్యి వేసి నిమిరింది పార్వతమ్మ. బంగారంలో రాళ్లు పొదిగిన పట్టి నగల్లా అవి కాదు, ఎన్నో మధుర స్మృతులు దాచుకున్న అపూర్వ గనులు, విలువ కట్టలేని నిధులు. తన నిశ్చితార్థం రోజున వంటి నిండా బోలెడు నగలు దిగేసుకున్నా అవి చాలవన్నట్లు తన అత్తగారు ఆమె నడుముకున్న ఈ మువ్వల వడ్డాణం తీసి తన నడుముకి పెట్టి ఇప్పుడు అచ్చం లక్ష్మీదేవిలా ఉన్నావంటూ నిలువెల్లా చూస్తూ మురిసిపోయింది. కాసుల పేరు తన నాయనమ్మది. అంత భారీగా మోటుగా ఉన్న ఆ కాసుల పేరు నేను వేసుకోను అని ఎంత మొరాయించినా ప్రతి పండక్కి అది తన మెళ్ళలో వేసేది నాయనమ్మ. పోయేటప్పుడు కూడా కాసుల పేరు నా పెద్ద మనవరాలికే సుమ అని చెప్పి మరీ కళ్ళు మూస్తుందంట. అరవంకీలు 2 తన మేనత్త కానుక. కొడుక్కి తనను ఇవ్వలేదని అలిగి తన పెళ్లికి రాని లేదావిడ. వంకీలు మాత్రం భర్త చేతికిచ్చి పంపించింది. కోడలిగా నా ఇంటికి వచ్చిన రోజున నీకు అరవంకీలు బహుమతిగా ఇవ్వాలని చేయించాను. ఇప్పుడు కోడలిని కాకపోయినా అవి నీవే అని చెప్పమన్నదంట. పిచ్చిది. పైకి కోపంగాని కడుపులో అంతా నా మీద ప్రేమేరా తల్లి అన్నారు నాన్న. కళ్ళు చెమ్మగిలుగుతోటాయి. ఫర్నిచర్ షాపు తెరిచిన ఏడాది వచ్చిన లాభంతో డైమండ్ నెక్లెస్ చేయించి అది పెట్టుకున్నప్పుడల్లా పేరుకు తగ్గట్టు ఉన్నావమ్మా అనేవారు మామగారు. కెంపుల హారం భర్త చేతిలో తానందుకున్న తొలి ప్రేమ కానుక. ఏ నగ తాకినా ఒక తీపి జ్ఞాపకం చేస్తుంది. ఇప్పటి వరకు ప్రాణప్రదంగా చూసుకున్నది ఇవన్నీ. కానీ ఈ ఆభరణాలకే తలమానికమనుకున్న ఆభరణాన్ని భగవంతుడు లాగేసుకున్నాక వీటితో తనకేం అవసరం ఉంది? నిర్లిప్తంగా కాసిన పేరు తీసిచ్చింది కోడలికి. మర్నాడే అత్తగారి దగ్గరికి వచ్చింది పెద్ద కొడలు. బుజ్జి లోలాకులు మెరుగుపట్టించడానికి జ్యువెలరీ షాప్కి వెళ్తున్నాను. మీ వడ్డానం మువ్వలు కొన్ని ఊడాయి అన్నారు కదా, ఇలా ఇవ్వండి, అతికించుకొస్తాను అంది. అడిగినట్టుగా ఉంది ఆ మాట, ఆజ్ఞాపిస్తున్నట్టుగా ఉంది స్వరం. వడ్డానం తీసి కోడలికి అందించింది పార్వతమ్మ. అది ఇక తిరిగి రాదని తెలుసు. ఆవిడటి వెళ్ళగానే కాళ్ళు నేల మీద గట్టిగా తాటించుకుంటూ వచ్చింది కూతురు శకుంతల. అన్నీ వాళ్ళకే ఇచ్చేస్తావు, ఇక నాకేం మిగిల్చావు? నువ్వు అసలు తల్లివేనా? నానుంటే ఇలా చేసేవారా? నా కూతురు అంటావు గాని నీ ప్రేమంతా నటన అంది. కూతురు చెరుగుతున్న దూషణలన్నీ కన్నార్పకుండా చూస్తూ వింది పార్వతమ్మ. మెల్లగా మరోసారి ఇనపెట్ట తెరిచి చిన్న సూట్ కేస్ యువతలకు తీసింది. చూడమ్మా, మీ నాన్న నీ పేరు కొన్న ఆస్తుల దస్తావేజులు ఇవి. నువ్వు పుట్టిన దగ్గర నుంచి కొని దాచిన నగలివి. జాగ్రత్త చేసుకోవాలి శకుంతలకు అందించింది.
వెలవెలపోయింది శకుంతల మొహం. కానీ సూట్ కేసు అందుకోవడం మాత్రం మానలేదు. మిత్రుడిని కడుసారి చూసిన వెళ్ళిన తర్వాత సరిశెట్టి గారి పార్వతమ్మ గారిని మరోసారి పరామర్శించుకుందామని వచ్చారు. ఆయన వచ్చిన రోజున సురేష్ కూడా వచ్చాడు. అన్నగారితో ఆస్తి విషయం అటో ఇటో తేల్చుకుందామని, కోర్టులో దావా పడేయాలని. విస్తుపోయారు సరిశెట్టి గారు వ్యవహారం అంతా విని. ప్రశాంత కాసారంలా ఉండే ఇంటిని తండ్రి కన్నిమూయగానే వీధిన పడేసినందుకు చాలా బాధపడ్డాడాయన. అన్నదమ్ములిద్దరిని గట్టిగా మందలించారు. అదృష్టవశాత్తు సర్వశెట్టి గారంటే భక్తి గౌరవాలున్నాయి వాళ్ళకి. అంచేత నువ్వేమిటి మాకు చెప్పేది అనకుండా తలలు వంచుకున్నారు. ఏమి పంచుకోవాలన్నా సామరస్యంగా తేల్చుకోమని, తల్లిని గౌరవంగా, చెల్లెల్ని ఆదరంగా చూసుకోమని, తండ్రి పేరు చెడగొట్టవద్దని బుద్ధులు చెప్పారు. తలలు ఊగించారు ఇద్దరు. వెళ్లే ముందు పార్వతమ్మని పిలిచారు. వెళ్ళొస్తాను, ధైర్యంగా ఉండు అని చెప్పాలని. ఎప్పుడు సర్దుకున్నదో చేతిలో సూట్ కేసుతో నిలబడి ఉంది పార్వతమ్మ. పదండి అన్నయ్య గారు, నేను వస్తున్నాను వానప్రస్థానికి అంది. అన్ని బంధనాలు విడిపో